ఇక ప్రైమ్ టైమ్ ఎడిషన్లో డీటెయిల్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ విచారణ అనంతరం చిరుమర్తి లింగయ్య స్పందన ఏంటి, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్లో బయటపడ్డ అంశాలేంటి, వేముల వీరేశం మాటల వెనుక మర్మం ఏమిటి, ట్యాపింగ్ వ్యవహారంలో ఇంకెంత మందికి పోలీసులు నోటీసులు ఇచ్చే ఛాన్స్, రాష్ట్ర రాజకీయాలను ఫేక్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు తావి అవ్వబోతుంది? వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అనంతరం నగరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు నోటీసులు ఇచ్చిందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. కేసు విచారణకు సంబంధించి తొలిసారి ఓ రాజకీయ నాయకుడు పోలీసులు ఎదుట హాజరు కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కాగా ఆయన్ను ఈ నెల 11న విచారణకు హాజరు కావాలంటూ 8వ తేదీన పోలీసులు నోటీసులు ఇచ్చారు. అనారోగ్య కారణాలతో నవంబర్ 14వ తేదీన హాజరవుతానంటూ చెప్పారు. దీని వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఏంటంటే అలా పెద్ద సారాంశం కూడా ఉన్నది లేదు, చిన్న విషయం, కానీ దాన్ని పెద్దగా చూసి కావాలని కొద్దిగా ఏదో మనం బలంగా తిరుగుతున్నామని చెప్పి ఆలోచనతోటో లేకపోతే వేరే రకమైన ఆలోచనతోటో విచారణ పిలవడం జరిగింది. అలా చేసిన పెద్ద తప్పితే మనకు సంబంధం లేని విషయాలు అవి. అది ఫోన్ ట్యాపింగ్ అనేది అధికారితో ఏదో మాట్లాడినని చెప్పి ఫోన్లో 2 నెంబర్లు వచ్చినాయని చెప్పి ఆలోచనతో అది పిలిచారు. ఆ ఫోన్లో మాట్లాడిన వ్యక్తులు కానీ ఆ నెంబర్లు ఉన్న వ్యక్తులు కూడా గతంలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళు, కొందరు ఆ 2 వ్యక్తులు కూడా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు, వాళ్ళు నాకు దగ్గర మిత్రులు, వాళ్ళు ఎలాంటి రాజకీయ కోణంలో మనం పెట్టింది కాదు. అది ఆ ఉన్న వాస్తవం కూడా ఎందుకు వచ్చిన నెంబర్లో ఆఫీసర్ ఎందుకు మాట్లాడి మీతో అన్నప్పుడు క్యాజువల్గా మాట్లాడి తన నెంబర్ కావాలన్నప్పుడు పక్కన ఉన్న మిత్రులతో ఎవరైనా పబ్లిక్లో ప్రచారం సందర్భంగా మరి ఆ నెంబర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చినట్టుంది. వాళ్ళు నాకు దగ్గర కావాల్సిన మిత్రులు, నాకు కాన్సెప్ట్ అందరూ గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాను, ఆరైన సంది టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కాబట్టి చాలామంది నాకు 20 రాజకీయాలు ఉన్నప్పుడు అందరితో నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి నాకు ఎవరితోటి శత్రుత్వం లేదు. నేను వేరే రకం ఆలోచన కాదు, వాళ్ళకి అవసరం అడిగినప్పుడు ఆ నెంబర్లు ఇచ్చానని చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు తిరుపతన్నతో బీఆర్ఎస్ నేత చిరుమర్తి చాలాసార్లు మాట్లాడినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. మునుగోడు బైపోల్ సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన్ని ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు విచారించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పాత్ర ఉందని ఆరోపించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన తన గెలుపును ఆపలేకపోయారని కీలక వ్యాఖ్యలు చేశారు. బతుకు మీద ఆశ లేదా అని తనను కేటీఆర్ బెదిరింపులకు గురిచేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, టేబుల్పై వెపన్ పెట్టి ప్రభాకర్ తనను బెదిరించే ప్రయత్నం చేశారని అన్నారు. చిరుమర్తి లింగయ్యది కాదు పాత్ర, కేటీఆర్దే పాత్ర అంటున్నాం. కేటీఆరే దొంగచాటుగా ఫోన్లు విన్నాడు, అది నా నోటీసులో లేదు, నాకు పూర్తి వివరాలు తెలియదు. ఫోన్లను విన్నది మాత్రం కేటీఆర్, ఫోన్లు ట్యాపింగ్ చేసింది కేటీఆర్, ట్యాపింగ్ చేపించింది కేటీఆర్. ట్యాపింగ్ చేపించినా ఫోన్లు విన్నా మా గెలుపులను అయితే ఆపలేదు కదా, ఆపలేకపోయింది కదా. అదే ప్రభాకర్ రావు నన్ను స్వయంగా బెదిరించిండు. బతకాలనే ఆశ లేదా నీకు, భార్య పిల్లలు ఉండగా ఎందుకు నువ్వు కాంగ్రెస్లో పోతున్నావు అని చెప్పేసి బెదిరించిండు. కేటీఆర్ కూడా బెదిరించిండు, ఎందుకు సమస్యలు కొని తెచ్చుకుంటున్నావు, ఏం సాధిస్తాం పార్టీ మారని చెప్పారు. మరి నేను దళితున్నే కదా. ప్రభాకర్ రావు అయితే ఏకంగా నన్ను పిలిచి తన పక్కన ఉన్నటువంటి వెపన్ టేబుల్ మీద పెట్టి ప్రభుత్వం చెప్తుంది నీకు ఈ పదవి ఇస్తాం ఆ పదవి ఇస్తాం, లేదనుకుంటే ఇబ్బందులు ఎందుకు కొని తెచ్చుకుంటున్నాం అన్నారు. మరి నన్ను బెదిరించినప్పుడు, నాకు వార్నింగ్ ఇచ్చినప్పుడు నేను దళితుని గానా? సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉమ్మడి నల్గొండలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు కేవలం పోలీసు అధికారులే జైలుకు వెళ్లగా ఇప్పుడు నేతల వంతు వచ్చిందని టాక్ వినిపిస్తోంది. పోలీసులపై ఫోకస్ చేసిన స్పెషల్ టీం ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్య నోటీసులు అందుకోగా మరికొందరు గులాబీ నేతలకు నోటీసులు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో 2 మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, పైల శేఖర్ రెడ్డిలకు స్పెషల్ టీం పోలీసులు నోటీసులు అందించారు. మరికొందరు నేతలకు కూడా నోటీసులు వస్తాయని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతుంది. దీంతో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ముఖ్య నేతలపై పోలీసులు దృష్టి సారించారు. కొద్ది రోజుల్లోనే వారికి కూడా నోటీసులు పంపాలని యోచనలో పోలీసులు ఉన్నారని సమాచారం.
మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ నేతలకు తాకడంతో కలకలం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు మరో 2 మాజీలకు కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.